క్షేత్రం ఎప్పుడు అయిపోయిందని అనుకోవద్దయా. ఇప్పుడు మన జీవితాల్లో రోజూ జరుగుతోంది కురుక్షేత్రం. అందుకే భగవంతుడు భగవద్గీతలో మొదటి శ్లోకంలోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. క్షేత్రం క్షేత్రం అని 2 సార్లు ఎందుకు వాడాడు భగవంతుడు అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయంలో తెలుస్తుంది. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం విదుర్మమ అంటాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి సంబంధించిన పరిజ్ఞానం నువ్వు పొందగలిగితే వేదాంతం అంతా అర్థమైనట్టే అన్నాడు కృష్ణుడు. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే జీవుడు. అంచేత కురుక్షేత్రము అంటే కురు అనేది క్రియాపదం. నీ శరీరంలో ఉండి కురు 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 ఏం చేయాలో అది చేయి. ఈ క్షేత్రంలోంచి నువ్వు బయటికి వెళ్ళేలోగా ఏం చేయాలో అది చేయి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే మరొక అర్థం. అది కురుక్షేత్రం హర్యానా ఉండడం సమస్య కాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఏ శరీరంలో నువ్వు ఉన్నా సరే ధర్మమే చెయ్యి. ఆ ధర్మం కోసం అవసరమైతే యుద్ధం కూడా